హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో 29th ఏప్రిల్ ఎర్లీ మార్నింగ్ 1:55కి వర్క్ అయితే 100% కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడు పడుకొని మార్నింగ్ 5కి లేచి అంతా ప్రిపేర్ చేయాలి, వైజాగ్ పట్టుకెళ్ళాలి ప్రాజెక్ట్ని. సో నేను అంటే మనకి ఆర్డర్ ఇచ్చే వాళ్ళకి మనం థ్యాంక్ యూ నోట్ ఒకటి ఇస్తాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ బిజినెస్ విత్ అస్ అని. సో మార్నింగ్ లేచి మొత్తం గ్లాస్ కూడా ఫిట్ చేశాను. గ్లాస్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. అంతా డస్టీగా ఉంది. సో మొత్తం క్లీన్ చేసి ఇంక దీన్ని ప్యాక్ చేసి పంపించేయాలి. సో వీడియోస్ అయితే చూడండి, ఎంజాయ్ చేయండి. ఇదైతే నా క్లయింట్ ఎవరంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ యొక్క స్టోరేజ్ యూనిట్ అనమాట. ఇది డీజిల్ స్టోరేజ్ యూనిట్, కార్వార్ లొకేషన్. సో వాళ్ళు లేఅవుట్ చేయమన్నారు, డిస్ప్లే మోడల్. వాళ్ళు కాన్ఫరెన్స్ రూమ్లో వీళ్ళు డిస్ప్లే చేసుకుంటారు వాళ్ళ లేఅవుట్ని. సో ఇటువంటి కాంట్రాక్ట్స్ ఇంకా నాకు చాలా రావాలని నేను చాలా హోప్ చేస్తున్నాను. చూడాలి. మొత్తం ప్రాజెక్ట్ అయిపోయిన ఇంకా కెమెరాతో కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ షూట్ చేసుకున్నాను ఫైనల్వి. ఈ వీడియోస్ అన్నీ మీకు అంటే మేకింగ్ మొత్తం టోటల్ వీడియోస్ అన్నీ క్రాఫ్ట్ స్టూడియో అనే ఛానల్ వస్తాయి. ఆ ఛానల్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, విజిట్ చేయండి. అది నా క్రాఫ్ట్స్ ఛానల్ అనమాట. సో గైస్, క్రాఫ్ట్ అయితే చాలా బాగా వచ్చింది. డిస్ప్లే మోడల్ అయితే అదిరిపోయింది. నేను చెప్పడం కాదు, మీరు కూడా చెప్పాలి. ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీకు ఎలా నచ్చిందో లేఅవుట్ అనేది. నేను నా 100% ఎఫర్ట్ పెట్టి చేశాను. ప్రాజెక్ట్ అయితే ఈరోజు వైజాగ్ పట్టుకెళ్తున్నాను అనమాట. వైజాగ్ పట్టుకెళ్ళి అక్కడ నుండి నేను షిప్పింగ్ చేయాలి. వైజాగ్ ఎందుకు తీసుకెళ్తాను అంటే నా ఫియాన్సే మధుకి చూపించాలి. సో ఇదే నా ఫస్ట్ ప్రాజెక్ట్, అందుకే ఫ్యామిలీతో ఫొటోస్ తీసుకున్నాను. మమ్మీ, డాడీ అండ్ అమ్మమ్మ కూడా జాయిన్ అయ్యారు ఫోటోలో. అండ్ ఇది నా సింగిల్ పిక్. ఇలాంటి ఆర్డర్స్ ఇంకా చాలా రావాలి గైస్. మీరు కూడా సపోర్ట్ చేయండి, షేర్స్ చేయండి. ఇది నా లాస్ట్ సెల్ఫీ విత్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ నేను ఇంకెప్పుడు చూడలేను. చూడాలంటే అక్కడికి వెళ్ళే చూడాలి. సో వైజాగ్ అయితే బయలుదేరిపోయాను. ఇదే నా ఫస్ట్ ప్రాజెక్ట్. సో నేను ఎక్కడి నుండి కూడా పార్సల్ చేయొచ్చు, కొరియర్ చేయొచ్చు. బట్ నా ఫియాన్సే మధుకి నేను చూపించాలి. ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి. సో ఇంకా వైజాగ్ అయితే బయలుదేరిపోయాను ఆటోలో. అరౌండ్ 8కి అలా 8:30 అయిపోయింది స్టార్ట్ అయ్యేసరికి. మేము వైజాగ్ వెళ్ళేసరికి అరౌండ్ 11-11:15 అయిపోయింది. సో నా ఫియాన్సీ ఏమో క్రాఫ్ట్ స్టూడియో అనే టీషర్ట్ ప్రింట్ చేయించి నాకు ఇచ్చింది సర్ప్రైజ్గా. అంటే కంగ్రాచులేషన్స్ చెప్తూ అలా తను చేసింది. సో చుట్టూ గ్లాస్ బాక్స్ అనే స్టిక్కర్స్ అంటించాం. అడ్రస్ కూడా తన చేత రాయిస్తున్నాను. అండ్ అయితే ఇంకా నైట్ ఆల్మోస్ట్ 7:30 అయిపోయింది. మేము డిటీడీసీ కొరియర్ సర్వీస్ ద్వారా వీటిని పార్సల్ చేయించాం. సో బాక్స్ అయితే వీళ్ళు చాలా సేఫ్గా తీసుకెళ్తాను అన్నారు, బట్ చూడాలి. సో ఇదే మన బాక్స్, అందులోనే మన క్రాఫ్ట్ ఉంది. సో గైజ్, ఇక్కడితో ఈ వీడియోని నేను ఎండ్ చేస్తున్నాను. సో మీకు నచ్చిందని హోప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ షేర్ చేయండి. మీకు తెలిసిన